రికార్డు లేని 20 వాహనాలు, 20 లీటర్ల నాటుసారా, ఒక మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రజలకు ప్రాణహాని కలిగించే అక్రమ నాటుసారా కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని రావులపాలెం సీఐ విద్యాసాగర్ హెచ్చరించారు. కొత్తపేట నియోజకవర్గంలో దొంగ వాహనాలు, అక్రమ నాటుసారాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం రాజవరం, పేరవరం గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన రికార్డు లేని 20 వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. అలాగే రాజవరంలో ఓ ఇంట్లో మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపు ఊట కలిగి ఉండడంతో ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమె దగ్గర నుండి డ్రమ్ములు, గ్యాస్ స్టవ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ మాట్లాడారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు సుంకర మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆత్రేపురం మండలంలో తెల్లవారుజామున 5 గంటలకు ఆకస్మిక దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో రికార్డు లేని 20 వాహనాలు, అలాగే 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. వీటికి సంబంధించిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా దొంగతనాలకు పాల్పడుతున్నా, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు లాంటివి విక్రయిస్తున్నా, నాటుసారా తీస్తున్నా, ప్రజలకు హాని కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వాహనాలు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని రికార్డులతో వాహనాలు కొనుగోలు చేయాలన్నారు. లేకుంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఆత్రేపురం ఎస్ఐ రాము, ఆలమూరు ఎస్ఐ నరేష్, కొత్తపేట ఎస్ఐ సురేంద్ర, ఒక మహిళా ఎస్ఐ, 25 మంది కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ జి కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ సుంకర మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సర్కిల్కి సంబంధించి ఆత్రేపురం మండలం, రాజవరం, పేరవరం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరన్నా ఇల్లీగల్గా వెపన్స్ కలిగి ఉన్నా, లేదా ఏమన్నా లిక్కర్, ఐడిఆర్కు, అదేవిధంగా 2 వీలర్స్ బళ్ళు ఏవైతే రికార్డు లేని ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పొద్దున్న 5 కాడి నుంచి మా సర్కిల్ సిబ్బంది సుమారు 25 మంది సర్కిల్ సిబ్బంది కలిపి కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక రికార్డు లేనివి ఒక 20 బళ్ళు వరకు సీజ్ చేసాం. అదేవిధంగా మన రాజవారంలో ఒక ఇంట్లో 400 లీటర్లు వాష్ జాగరీ, అదేవిధంగా ఆవిడ దగ్గర నుంచి ఒక 20 లీటర్లు నాటు సారా కూడా సీజ్ చేసాం. ఎక్కడైతే ఈ సీజ్ చేసాం, వాళ్ళ దగ్గర ఈ పొయ్యి, గ్యాస్ స్టవ్, ఈ డ్రమ్ములన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రవేశపెడతాం. బండి రికార్డులు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరినీ కూడా మీ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీ బళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదంటే అవి సీజ్ చేసి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.